గౌతమ మహర్షి చేత స్తుతింపబడినది, కంసుడికి భయాన్ని కలిగించేనది, యశోదాదేవి ఆనందాన్ని వృద్ధి చేసింది, పరమ పావనమైనది, గోకులంలో ఉద్భవించినది, నందగోవుని పుత్రికగా అవతరించినది అయిన దేవికి నమస్కరిస్తున్నాను. ఈ విధంగా 27 శ్లోకాలతో స్తుతించేసరికి ఆ దేవి అనిరుద్ధుడికి ప్రత్యక్షమై అతడు చుట్టూ ఉన్నటువంటి బాణ పంజరాన్ని తన హస్తస్పర్శతో భగ్నం చేసి తక్షణమే విడిపించి, అనిరుద్ధ బాధపడకు, కొంచెం సేపు సహించుకో, చక్రాయుధుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు, నిన్ను బంధనలో నుంచి విడిపిస్తాడు, బాణాసురుడి 1000 చేతులు నరికి నిన్ను తీసుకువెడతాడు అని ఓదార్చింది. అప్పుడు అనిరుద్ధుడు మళ్ళీ దేవికి నమస్కరించి మళ్ళీ కొద్ది శ్లోకాలతో స్తుతించాడు. ఆమె అనిరుద్ధుడిని అనుగ్రహించింది, అంతర్ధానం అయిపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ అనిరుద్ధుడి అంతఃపురంలో ఎంతసేపటికి అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అక్కడ స్త్రీలు అనిరుద్ధుడిని ఎవరో అపహరించుకుపోయారని దీనాతి దీనంగా బోరున విలిపించసాగారు. 2-3 రోజులు అయిపోయింది, ఎతుకుతూనే ఉన్నారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సన్నిహితుడై ఉండగా ఎవరు ఇలాంటి సాహసకృత్యం చేశారు అని అర్థం కాక ఆ స్త్రీలంతా మాటిమాటికి శ్రీకృష్ణుని పేరున ఉచ్చరించుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గర ఉండగానే మేము అనాథలమైపోయామని వారిలో వారే చెప్పుకుంటూ బిగ్గరగా ఏడవసాగారు. క్రమంగా ఈ సామూహిక రోదనాలు పక్క భవనంలో కూడా వినిపించసాగాయి. సామూహికంగా ఏడుస్తున్నారు. దానితో ఆ భవనాల్లో ఉండే మగవారంతా రాగరాగాలుగా సామూహికంగా ఏడుస్తున్నారు. వేల కొద్దీ విచిత్రమైన రోదనలు. మగవారంతా అనిరుద్ధుడి భవనంలోంచి ఏడుపులు ఎందుకు వినిపిస్తున్నాయని కంగారు పడుతూ తమ తమ భవనాల్లోంచి బయటకు వచ్చేశారంతా. పెద్ద గందరగోళం అయిపోయింది ద్వారకా అంతా కూడా, ఎక్కడి నుంచి ఏడుపులు వస్తున్నాయని. ఈలోగా శ్రీకృష్ణుని భవనంలోంచి ప్రమాద సూచకంగా యుద్ధ పేరు వినిపించింది. అది విని మరింత కంగారు పడుతూ యాదవ వీరులంతా కృష్ణ భవనానికి చేరారు. ఈలోగా అనిరుద్ధుణ్ణి ఎవరో అపహరించుకుపోయారనే వార్త వారందరిలోనూ వ్యాపించిపోయింది. 2 రోజులు పట్టింది. శ్రీకృష్ణ భవనంలో చిన్న సమావేశం లాంటిది దానంతటా అదే ఏర్పాటైపోయింది. అలా యాదవ వీరులంతా తన చుట్టూ చేరి దీనంగా తన వంకే చూస్తూ ఉండేసరికి శ్రీకృష్ణుడికి అవమానము, క్రోధము, దుఃఖము పెరిగిపోయాయి. ఏమీ మాట్లాడలేక ఉగ్రంగా బుసలు కొడుతూ మౌనంగా ఉండిపోయాడు. చుట్టూతో ఉన్న యాదవ వీరులు ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ దశలో విప్రతువు అనేటువంటి సేనాధిపతి ఒకడు ధైర్యం చేసి శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, నువ్వే ఇలా దిగులుగా ఉంటే, నువ్వే ఇలా మౌనంగా ఉంటే మమ్మల్ని రక్షించేది ఎవరు? మీ పరాక్రమము, మీ సామర్థ్యము సామాన్యమైనవి కావు కదా. సాక్షాత్ దేవేంద్రుడంతటి వాడే తన దేవలోక రక్షణ బాధ్యత అంతా మీ మీదే పడవేసి తాను హాయిగా విశ్రమిస్తున్నాడు. అటువంటి మీకు దాటరాని ఆపద అంటూ ఉండదు కదా. మీరు అలా స్తబ్దంగా ఉండకూడదు, విజృంభించండి, ఏదైనా ఉపాయం ఆలోచించండి, మమ్మల్ని అందరినీ రక్షించండి అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు. విప్రతో, పూర్వం ఒకసారి మన మహారాజు ఉగ్రసేనుణ్ణి సాల్వుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు మనకు మహారాజుని ఎత్తుకు వెళ్ళింది ఎవరో తెలుసు కనుక భయంకరమైన యుద్ధం చేసి మన రాజును మనం తెచ్చుకున్నాం. అలాగే మన ప్రద్యుమ్నుణ్ణి శంబరుడు అపహరించినప్పుడు కూడా ఎవరు అపహరించారో తెలియకపోవడం వల్ల మనం ఏమీ చేయలేకపోయాం. కానీ ప్రద్యుమ్నుడే పెద్దవాడే శంబరుణ్ణి సంహరించి మన పరువు నిలబెట్టాడు కదా. ఇప్పుడు ఎవడో గాని ఒక అజ్ఞాత దుర్మార్గుడు నా మనవుడు అనిరుద్ధుణ్ణి ఎత్తుకుపోయి నాకు ఘోర అవమానం చేస్తున్నాడు. వాడెవడో తెలిస్తే వాడి వంశంతో సహా నిర్మూలన చేసి తీరుతాను. కానీ వాడెవడో తెలియదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయగలం
ఆలోచించండి అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని మహావీరుడైన సాత్యకి, ప్రభు శ్రీకృష్ణ, మనం ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా? 4 పక్కలకి మన గూఢచారులను తక్షణమే పంపించి వెతికిస్తే దోషి దొరకవచ్చు అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కొంచెం నవ్వి అదే సమావేశంలో కూర్చొని ఉన్న ఉగ్రసేన మహారాజు వంక చూసి, మహారాజా, సాత్యకి చెప్పిన మాట బాగుంది. మనం మన గూఢచారులను త్వరగా పంపి రహస్యంగాను బహిరంగంగాను కూడా అనిరుద్ధుడు కోసం వెతికిస్తే బాగుంటుంది. మీరు ఆ ఏర్పాట్లు చూడండి అన్నాడు. వృద్ధరాజు వెంటనే తన మంత్రులను పిలిచి ఇలా అన్నాడు, సాత్యకి చెప్పింది బాగానే ఉంది. అనిరుద్ధుడు ఎక్కువ దూరం పోయి ఉండడు కనుక గుర్రాల మీద రథాల మీద వేగంగా సంచరించగల గూఢచారులను ముందు మన ద్వారకా నగరం 4 పక్కలకి పంపించండి. మన నగరం చుట్టూ ఉద్యానవనాలు, పర్వతాలు కూడా ఉన్నాయి కదా. వీటిల్లో అనేక రకాల చెట్లు, పొదలు, గుహలు, రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. మన గూఢచారులను ఆయా ప్రదేశాలు అన్నిట్లోనూ కూడా అంగుళం వెతకండి, ఆలస్యం చేయవద్దు, మనుషులను వెంటనే పరిగెత్తించండి అన్నాడు ఉగ్రసేనుడు. అప్పుడు అనాదృష్టి అనే మరో సేనాపతి తన అభిప్రాయాన్ని ఇలా విన్నవించాడు. ప్రభు శ్రీకృష్ణ, నువ్వు మన్నిస్తే నాదొక ఆలోచన ఉంది. నువ్వు పూర్వం చాలామంది రాక్షసులను, రాజులను ఒంటి చేత్తో సంహరించావు. ఆ ఘోర సంకటాల్లో నీకు ఎవరూ సహాయంగా నిలబడలేదు. అంటే కనీసం దేవతలు కూడా వచ్చి నీకు అండగా నిలబడలేదు. ఇది చాలక పారిజాతాపహరణ సందర్భంలో నువ్వు సాక్షాత్తుగా దేవేంద్రుని ఒంటరిగా ఓడించి అవమానపరిచి ఉన్నావు. అందువల్ల దేవేంద్రుడికి మన యాదవ రాజ్యం మీద కొంచెం కన్నెర్రగా ఉందని వింటున్నా. కనుక ఆ దేవేంద్రుడే నీ మీద ప్రతీకారం కోసం ఈ ఘోర కృత్యం చేసి ఉంటాడని నేను ఊహిస్తున్నాను. అందరూ తలా ఒక పక్క యోచనలు చేస్తున్నారు. ఎందుకంటే దేవేంద్రుడికి తప్పితే మరొకటికి ఎవరికి నీ రాజ్యంలోకి ప్రవేశించి నీ మనవుణ్ణి అపహరించేటువంటి ధైర్యం ఎవరికి ఉండదు కదా. ఇలాంటి సాహసం మరొకరు చేయలేరు కదా. కనుక దయచేసి ఈ కోణంలో కూడా ఆలోచించు అన్నా. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తల అడ్డంగా త్రిపుతూ ఇలా అన్నాడు, అనాదృష్టి, నీ ఆలోచన సరికాదు. దేవతలు ఇలాంటి పనికి దిగరు. వారు కృతజ్ఞులు, క్రూరులు కారు. నువ్వు చెప్పినట్లుగా నేను చాలామంది రాక్షసులను సంహరించాను. కానీ ఎవరి కోసం? దేవతల కోసమే కదా. ఆ మాట దేవతలను బాగా తెలుసు. దేవతలంతా వాళ్ళు నా కోసం చాలా సహాయం చేస్తారు. దేవేంద్రుడికి నాకు యుద్ధం జరిగిన మాట నిజమే, కానీ నేను ఎప్పుడూ దేవతల పట్ల నా వినయాన్ని అతిక్రమించలేదు కదా, నా భక్తిని తగ్గించుకోలేదు కదా. నేను దేవతల పట్ల నిరంతర భక్తి భావంతో ఎప్పుడు వారి క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉన్నాను కదా. దేవతలు భక్తుల భావాలను గ్రహించకుండా ఉండరు కదా. వారు తమ భక్తులను వ్యతిరేకంగా ప్రవర్తించరు కదా. వ్యతిరేకమనేటువంటిది వాళ్ళ యొక్క పుట్టుకలోనే లేదు అని అర్థం. ఇక్కడ వారి స్వభావంలోనే ఉంది మంచిగా ఉండేటువంటిది. దేవతలకు నా మీద అంత ప్రేమ వాళ్ళకు ఉన్నది. కనుక నీ ఆలోచన సరికాదు. ఆ మాటకి వస్తే దేవతల్లోనే కాదు, మానవుల్లో కూడా పురుషులు ఎవరు ఈ పని చేసి ఉండకపోవచ్చు. అనిరుద్ధుడు చాలా అందగాడు. అతని అందానికి మోహపడిన సాహసికురాలైనటువంటి స్త్రీ ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చు అని నాకు తోస్తుంది అన్నాడు కృష్ణుడు. కృష్ణుడికి అంతా తెలుసు, ఎందుకో ఇవి ఆట ఆడుతున్నాడు ఇక్కడ. ఈ మాటలు విని సౌమ్య స్వభావం అయినటువంటి అక్రూరుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నువ్వు చెప్పినట్లుగానే మనం దేవతల కోసం చాలా పనులు చేసి ఉన్నాం. మరి దేవతలు దానికి తగిన ప్రత్యుపకారం చేయాలి కదా. కానీ వారి దగ్గర నుంచి అలాంటి ప్రత్యుపకారాలు ఏమీ కనిపించటం లేదు కదా. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అన్నాడు. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అక్రూరా,
నువ్వు కూడా అనాదృష్టిలాగానే ఆలోచిస్తున్నావు. కానీ దేవతలు ఇలాంటి వక్ర ఆలోచనలు చేసే వ్యక్తులు కారు వాళ్ళు. అందుచేత మనకు ఆ అనుమానం అనవసరం. రాక్షసుల్లోనూ గంధర్వుల్లోనూ కొంతమంది మాయలాడి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మాయ విద్యలు తెలుసు, మాయా విద్యలు అనేది చాలా తెలుసు. వాళ్ళ ప్రవృత్తి కూడా సాహసంగా ఉంటుంది. అలాంటి ఆడది ఎవరో మోహపడి మన వాడిని అపహరించి ఉంటుంది అనేదే నా ఆలోచన అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడేసరికి అక్కడ చేరిన యదువీరులకు ఆదుర్ద కొంచెం తగ్గింది. కానీ ఎవరికి వారు మనమందరం ఉండగానే అనిరుద్ధుణ్ణి ఎవరో ఎత్తుకుపోతే మనం ఏమీ చేయలేకపోయామే అని కుతకుతలాడిపోతున్నారు. ఈ విషయం మీదే రకరకాలుగా గుసగుసలాడుకున్నారు. ఇంతలో వెతకటానికి వెళ్ళిన గూఢచారులంతా వెనక్కొచ్చి నీరసపు ముఖాలతో నమస్కరించి కొండ గుహలతో సహా ద్వారకా రాజ్యమంతా 3 సార్లు వెతికేశామని, అయినా అనిరుద్ధుడి జాడ తెలియరాలేదని విన్నవించారు. ఇది విన్నాక అక్కడున్న వారు ఎవరికీ ఏం చెప్పాలో తోచలేదు. అప్పటికీ బాగా పొద్దుపోయిందని శ్రీకృష్ణ అందరినీ ఇళ్లకి పంపించేసి తను కూడా విశ్రాంతికి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారాక శ్రీకృష్ణుడు త్వరగా తన నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని సభాభవనంలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే అక్కడికి చాలామంది యదువీరులు వచ్చి ఉన్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇంతలో అనుకోని అతిథిగా నారద మహర్షి నవ్వుకుంటూ ఆ సభలోకి ప్రవేశించి శ్రీకృష్ణ నీకు జయం జయం అని సంతోషంగా పలకరించాడు. శ్రీకృష్ణుడు దీనవదనుడై నారదుడికి ఎదురు వెళ్ళి తగిన స్వాగత సత్కారాలు చేసి ఆయనను ఒక సముచితాసనంలో కూర్చోబెట్టాడు. ఆ ఆసనంలో కూర్చున్న నారదుడు అక్కడున్న వారందరినీ పరిశీలించి చూసి, ఇదేమిటి, వీళ్ళంతా మహావీరులైన మీరందరూ కూడా దిగులుగా దీనంగా ఉన్నారేమిటి? మీ బోటి వారికి కూడా తట్టుకోలేదే ఆపద ఏదైనా వచ్చిందా అని అడిగాడు. ఎంత ఆపద వచ్చి ఉండొచ్చు మీకు? ఎందుకు, ఏమైపోయింది? నారద మహర్షి మాట్లాడే తీరు చూస్తుంటే ఆయన ఏమీ కంగారు పడుతున్నట్లు లేదు. కనుక ఆయనకు ఎంతో కొంత విషయం తెలిసి ఉండవచ్చునని శ్రీకృష్ణుడు ఊహించి ఆయనతో ఇలా అన్నాడు. నారద మహర్షి, మీకు ఈ వార్త తెలియలేదా? అయితే వినండి. నిన్న రాత్రి మా అనిరుద్ధుణ్ణి ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత వెతికించినా దొరకటం లేదు. ఈ విషయంలో మీకు ఏదైనా తెలిసి ఉంటే దయతో ఆ వివరాలన్నీ మాకు చెప్పండి అన్నాడు. నారదుడు నవ్వుతూ ఇలా అన్నాడు. అక్కడి నుంచే వస్తున్నానయ్యా. అసలు ఎత్తకపోయింది 3 రోజులైంది. వీళ్ళు చూసుకుంది నిన్న రాత్రి. ఇక్కడెక్కడో ఉంటాడనుకున్నారు వాళ్ళు. అందుకని నిన్న రాత్రి అన్నారు కృష్ణుడు. వెళ్ళిందే 3 రాత్రులు, కానీ వీళ్ళు చూసుకుంది నిన్న రాత్రి. మీకు ఇప్పుడు అర్థమైంది. శోణితపురంలో బాణాసురుడు ఉన్నాడని తెలుసు కదా. అతడికి ఒక పెళ్ళియుడుకు వచ్చిన కూతురుంది. ఆమె కోసం ఆ చెలికత్తైనటువంటి చిత్రలేఖ అనే అప్సరస మన అనిరుద్ధుడిని శోణితపురం తీసుకువెళ్ళింది. అక్కడ బాణాసురుడికి అనిరుద్ధుడికి మధ్య గొప్ప ఘోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాణాసురుడు అనిరుద్ధుణ్ణి ఓడించలేక మాయా విద్యలతో కనిపించకుండా మాయమైపోయాయి. చాటుగా నాగపాశాలు వేసి బంధించాడు. ఆ మహాయుద్ధాన్ని నేను స్వయంగా చూసే ఇక్కడికి వస్తున్నాను. ఎందుకంటే చూశాడు కదా. నాగపాశాలతో బంధించిన తరువాత బాణాసురుడు అనిరుద్ధుణ్ణి సంహరించమని తన మంత్రి అయినటువంటి కుంభాండుణ్ణి ఆజ్ఞాపించాడు. కానీ కుంభాండు ఆ పని వద్దని నివారించాడు కూడా. అందువల్ల ప్రస్తుతానికి అనిరుద్ధుడు క్షేమంగానే ఉన్నాడు. మీ ఓటి వాళ్ళు నీరసంగా కూర్చోవలసిన సమయం కాదిది. లేవండి, దూకండి, శత్రువుల మీద విరుచుకుపడండి. అదే రాక్షసులు కదా వాళ్ళు. మీ పరాక్రమం ఏమిటో ప్రకటించుకోండి, మీ వాణ్ణి మీరు రక్షించుకోండి అన్నాడు నారదుడు. ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు చండ ప్రచండుడై లేచి నిలబడి వెంటనే యుద్ధయాత్రకు కావలసిన ఏర్పాట్లను చేయండి అని
చుట్టూతా ఉన్న యాదవ సేనా నాయకులను ఆజ్ఞాపించాడు. వారు అప్పటికే ఆ పనిలో ఉన్నారు. యుద్ధ పేరీలు మ్రోగాయి. ఊరంతా యుద్ధ వార్త వ్యాపించింది. సైనికులంతా బారులు తీరి నగర వీధుల్లో కవాతులు ప్రారంభించారు. ఊరి ప్రజలు వారందరినీ ఉత్సాహపరుస్తూ పేలాల పొడులు, గంధపు పొడులు వారి మీదికి చల్లుతున్నారు. ఈ హంగామ అంతా గమనించినటువంటి నారద మహర్షి వెటకారంగా నవ్వుతూ కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ శ్రీకృష్ణ, శోణితపురం ఎక్కడ ఉందనుకున్నావు? ఇలా రథాల మీద, ఏనుగుల మీద బయలుదేరి అక్కడికి ఎప్పుడు చేరుకుంటావు? శోణితపురం ఇక్కడికి 12,000 యోజనాల దూరంలో ఉంది. అంటే సుమారుగా 99,000 మైళ్ళు, 99,000 మైళ్ళు దూరమట. అక్కడికి నువ్వు చేరాలి. అనిరుద్ధుడిని రక్షించాలి. ఈ సైన్యమంతా ఎక్కడొస్తుంది? దానికి ఈ సేనా సన్నాహం ఏ రకంగా ఉపయోగిస్తుంది? కనుక నా సలహా ఏమిటంటే, నువ్వు తక్షణమే గరుత్మంతుడిని స్మరించి ఇప్పుడే. ఈ పనికి అతడిని మించిన సమర్థులు లేరు. అతడు వస్తే ఒక గడియలోనే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి బాణాసురుడి ముందర నిలబెట్టగలడు. నువ్వు అక్కడికి చేరావంటే చాలు, నీకు సాధ్యం కాని పని అంటూ ఉండదు కదా. ఇది నాకు తోచిన సలహా, తర్వాత నీ చిత్తం అన్నాడు. ఈ మాట వింటూనే శ్రీకృష్ణుడు రెండవ మాట లేకుండా గరుత్మంతుడిని స్మరించాడు. మరుక్షణంలోనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ఎత్తున వినయంగా నిలబడి ఇలా అన్నాడు, మనవి చేశాడు: మహాప్రభు, నగరంలో హడావిడి చూస్తుంటే మీరంతా ఏదో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నట్టుంది. ఈ తరుణంలో నన్ను పిలిపించారంటే నా వల్ల జరగవలసిన పని ఏదో ఉండే ఉంటుంది. ఇంతకు తమకు అపకారం చేసి కోపం తెప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆ మూర్ఖుడు ఎవడు? నేను నా రెక్కల దాటితోనూ, గోళ్ల దెబ్బలతోనూ, నా ముక్కు అనే వజ్రపు పోట్లతోనూ ఎవరిని యమపురికి పంపించవలసి ఉంటుంది. వజ్రపు ముక్కట గరుత్మంతుడిది. వజ్రమే అంతే, ఇంకా ఒక్కపారి కొడితే అంతే. గోళ్ళు కూడా అంతే, వజ్రం అంట. రెక్కలు అంతే భయంకరమైన ఇనప మొక్కలు అని చెప్పారు. దయచేసి త్వరగా ఆజ్ఞాపించండి అన్నాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వంక ఆప్యాయంగా చూస్తూ ఇలా అన్నాడు: గరుడా, నాకు నిన్ను మించిన ఆప్తుడు లేడు. నా పరివారంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. మా ప్రద్యుమ్నుని పుత్రుడు అనిరుద్ధుడు ఉషాదేవి కోసం సాహసం చేసి శోణితపురంలో బాణాసురుడికి దొరికిపోయాడు. అనిరుద్ధుడు అక్కడ నాగపాశాల చేత బంధించబడి ఉన్నాడు. నాగపాశ బంధాలను విడిపించడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివయ్యా. అందుకే నేను నిన్ను పిలిచింది అన్నాడు. మా కోడలు శుభాంగి నీకు కూతురు లాంటిది కదా. ఆ పిల్ల తన కొడుకు కోసం బోరుబోరును విలపిస్తుంది. అనిరుద్ధుణ్ణి రక్షించి ఆమెకు తెచ్చి అప్పగించవలసిన బాధ్యత నీదే. తల్లి ఏడుస్తూ ఉంది. నిన్ను ఆశ్రయించి మేము కూడా మా యదువీర పరివారంతో కలిసి శోణితపురానికి వస్తాం. మేము కొంత ప్రయత్నం చేస్తాం, కానీ అసలైన బాధ్యత నీదే. ఆ సామర్థ్యం కూడా నీకే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నువ్వు ఒంటరిగా మరొకరి సహాయం లేకుండా మీ తల్లిని దాస్యం నుంచి విముక్తురాలు చేశావు. ఇదొక కథ. జనమేజయుడు అడగవచ్చు ఎప్పుడైనా, అదేంటి దాస్యం నుంచి విముక్తి అంటే. చూస్తాం, ఎప్పుడైనా అడుగుతాడేమో. నువ్వు ఒంటరిగానే స్వర్గం దాకా వెళ్ళు. అమృత భాండాన్ని తెచ్చావు. అప్పుడు ఆ సమయంలో ఆనాడు నీ సామర్థ్యాన్ని చూసే నిన్ను నేనే వాహనంగా స్వీకరించాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.